హలో అండి. ఇక్కడ ఇవాళ లంచ్‌లోకి కర్రీ వచ్చేసి టమాటో కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని అందులో కట్ చేసుకున్న టమాటోలు, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర ఫ్రెష్‌గా కడిగి పెట్టుకోవాలనమాట. కొత్తిమీరని అలాగే కొంచెం చింతపండు ఇవన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి ఆయిల్‌లో. మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలానే మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని స్టవ్ మీద పెట్టుకుంటే అది బాగా ఉడికిపోతుందనమాట. ఉడికిపోయిన తర్వాత మధ్యలో నేను మూత తీసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. మీకు కావాలంటే ఫస్ట్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మర్చిపోయాననమాట. సో, మధ్యలో వేశాను. వెల్లుల్లి రెబ్బలు వేసి అది బాగా బాగా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లోకి కన్వర్ట్ చేసుకొని, మిక్సీ జార్‌లోకి కొద్దిగా ఉప్పు, అలాగే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వుల పౌడర్ వేసుకున్నానని. నేను ముందుగానే నువ్వులను వేయించి రుబ్బుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానండి నువ్వుల పిండి. ఇలా పచ్చళ్ళల్లో, కర్రీస్‌లలో వేసుకుంటే చాలా బావుంటుంది. అండ్ రుబ్బిన తర్వాత ఇక్కడ పోపు వేసుకుంటే సరిపోతుంది. పోపులో ఖచ్చితంగా ఇంగువ వేసుకొని టేస్ట్ చాలా బావుంటుంది.